హలో హాయ్. కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ మినపప్పు, శనగపప్పు వేసాను. వీటిని కొద్దిగా అలా దూరగా వేయించిన తర్వాత దూరగా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా, కొబ్బరి, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత అన్నీ మిక్సీకి పట్టి వేసేసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఫస్ట్ చూపిస్తాను. ఈ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేయాలి. కొద్దిగా ఎక్కువనే పడతాయి, ఎందుకంటే మనము టమోటాలు, ఆనియన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువే పడతాయి. మనం నచ్చినట్టు వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కారంగా, పచ్చడి అంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఫస్ట్ మిర్చి, ఇవి పక్కకు తీసేద్దామండి, మరి నల్లగా అయిపోతాయి. జార్లో వేసేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. అలాగైతే కొంచెం తొందరగా ఇదవుతాయి, లేదంటే చిట్లుతూ ఉంటాయండి మిర్చి. కొద్దిసేపు ఆయిల్ లేకుండా వేయించుకుంటే ఏమవ్వదు. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీకు జొన్న రొట్టె చేసి చూపిస్తాను. కొద్దిగా బాగానే వస్తాయి. మేము కర్ణాటకలో ఉన్నప్పుడు నేర్చుకున్నాము జొన్న రొట్టెని, అందుకే కొద్దిగా పర్వాలేదు, బాగానే చేస్తాను. ఇప్పుడు బాగానే వేగాయి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ఆయిల్ వేస్తాను. ఇందులోకి వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4, కొద్దిగా 3 టమోటాలు, కొబ్బరి అన్నీ వేసి వేయించేస్తానండి. అన్నీ ఒకసారి వేయించుకుంటే టేస్ట్ ఉంటుంది. మనకు తినడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్ అలా ఒక నిండు గరిటె వేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేస్తానండి.
టమోటాలు వేస్తాను ఫస్ట్. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నిదానంగా వేయించుకోవాలి. అలాగైతే కొంచెం బాగా అన్ని విధాల అన్ని సైడ్లు బాగా వేగుతాయి. అప్పుడైతే పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది. కొద్దిగా స్టవ్ పెంచుతున్నాను. ఇందులోకి కాసింత చింతపండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది పచ్చడి. పచ్చి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనము ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఎండు కొబ్బరి పచ్చడి కూడా చేయొచ్చు. అది కొద్దిగా వేరే టేస్ట్ వస్తుంది. పచ్చి కొబ్బరి వేరే టేస్ట్ ఉంటుంది. ఇందులోకి మనము కొద్దిగా చింతకాయ పచ్చడి కూడా, మనం చేసి పెట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా, చింతకాయ పచ్చడి, అది కూడా మిక్సీ చేసుకుంటే మిక్సీలో వేసినప్పుడు చింతపండు బదులు చింతకాయ పచ్చడి వేసుకోవచ్చు. అది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఈరోజు మాత్రము చింతపండే వేస్తున్నాను. మనము చింతపండుకు బదులు చింతకాయ పచ్చడి వేసుకొని పెట్టుకొని తింటాం కదా, నిలువ పచ్చడి, దాన్ని ఒక 2 స్పూన్లు వేసుకుంటే మిక్సీ వేసుకున్నప్పుడు ఇంకా మనకు చాలా బాగుంటుంది. అదైతే కనీసం ఒక 2 డేస్ అయినా ఉంటుంది. ఎందుకంటే చింతకాయ పచ్చడి వేసింటాం కాబట్టి. ఇప్పుడు కొద్ది చింతపండు, కొబ్బరి ముక్కలు వేసాక కొద్దిసేపు అలా తిప్పుకొని మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది. ఇలా వేయించుకుంటే కొబ్బరి ముక్కలు పచ్చివాసన పోతాయండి. పచ్చివాసన పోతే పచ్చడి మనకు బాగుంటుంది. కొంతమంది అలా కూడా వేసేసుకుంటారు మిక్సీలోకి డైరెక్ట్ కొబ్బరి. కానీ ఇలా వేయించుకున్నామంటే కొంచెం ఆయిల్లో బాగా రుచిగా ఉంటుంది. బాగానే వేగిపోయాయండి అన్నీ. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, టమాటాలు అన్నీ. ఇంకొక 2 మినిట్స్ వేగిపోతే మిక్సీకి పట్టేద్దాము. మిక్సీకి పట్టాక చూపిస్తాను. చాలా బాగుంటుంది.
ఈ పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టము, చాలా నచ్చుతుంది. ఒకసారి దోశలే కూడా 2 రకాల పచ్చడి చేస్తాను. ఇది చేస్తాను, మామూలు శనక్కాయ పచ్చడి కూడా చేస్తాను. ఇందులో కొత్తిమీర ఎక్కువే వేసుకుంటానండి నేను. కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకుంటే నాకు బాగా ఇష్టము. ఒక్క సెకండ్ ఇలా అంటే ఇంకా అంతే అండి. స్టవ్ కట్టేస్తాను. కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీకి పట్టేస్తాను. మిక్సీకి పట్టాక చూపిస్తాను మీకు.